ట్యూషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. పూర్తిగా మంత్రివర్గం మొత్తం ఎమ్మెల్యేలు 164 సీట్లతోటి అత్యంత బలంగా ఉన్నటువంటి మంత్రులు ఎందుకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం మీద స్పందించలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఎందుకు వాళ్ళని మీరు స్పందించలేకపోతున్నారు? వాళ్ళని ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించకపోతున్నారు? ఎందుకు కనీసం విపత్తు మీద ఒక అవగాహన లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తున్నారనే దాని మీద ఖచ్చితంగా ఒక ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉందని అయితే నేను రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ విపత్కర పరిస్థితులను ఎదిరించాల్సినటువంటి బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అధికారి, ప్రతి మంత్రి, ప్రతి క్యాబినెట్ ర్యాంక్ హోదా మంత్రి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందన్న విషయం ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఎందుకు మీరు దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల మాన ప్రాణాలను కాపాడటానికి ఎందుకు మీరు పూర్తి స్థాయిలో మీ యంత్రాంగాన్ని వినియోగించలేకపోతున్నారు? దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. 3.5 లక్షల మంది ప్రజలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరదల్లో చిక్కుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం పట్టుమని 5 మంత్రులు కూడా వరద సహాయ చర్యల్లో పాల్గొనకపోతే దాన్ని ప్రభుత్వాన్ని ఎలా అంటాం? కనీసం ఆ నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సృజనా చౌదరి ఎందుకు రాలేదు? ఎందుకు సహాయక చర్యల్లో పాల్గొనలేదు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడటానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాక్కుంటున్నాడు? ఎందుకు ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నాడు? ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంతమంది లక్షల మంది ప్రాణాలు బలిగొతుంటే ఎందుకు ఈ రాష్ట్రంలో కనీసం ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి అధికార పక్షం నాయకులు పనిచేయటం లేదు? ఎందుకు ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది పిల్లలు 3 లక్షల మంది అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలతోటి గత 3 రోజుల నుంచి అన్నం లేక నీళ్లు లేక బాధపడుతుంటే ప్రాణానికి వడ్డీ ఎప్పుడు బతుకుతాము ఎప్పుడు చచ్చిపోతాము తెలియక దుర్మార్గ పరిస్థితుల్లో ఉంటుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేకపోతుంది? మాలాంటి వాళ్ళం ఎవరైనా వెళ్ళి సహాయం చేద్దామంటే ఆ బృందాలు మమ్మల్ని ఎలో చేయనీయటం లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విపత్తును మేనేజ్ చేయటంలో పూర్తి స్థాయిలో విఫలం చెందింది. ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ప్రజలని ఒక ఎఫర్మేటివ్ వేలో ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకొని వరదని తగ్గించడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఏదో ఒక పడవ వేసుకొని 4 జాకెట్లు వేసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికీ 48 గంటలు దాటి కొన్ని ప్రాంతాల్లో 72 గంటల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆహారం అందని, మంచినీళ్ళు అందని కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉంటే ఏ ఒక్క అధికారి స్పందించడు, ఏ మంత్రి ప్రాంతం అక్కడికి వెళ్ళడు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు. ఉండటానికి మాత్రం 164 మంది ఎమ్మెల్యేలు, 164 మంది ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులు, మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలతోటి కేంద్రంలో ఆధారపడి చేసేటువంటి ప్రధానమంత్రి, ఫోన్ చేయగానే పలికేటువంటి ప్రధానమంత్రి. సరే ముఖ్యమంత్రి గారికి అంటే పాపం యాక్సెస్ లేదనుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి గారికి ఏంది యాక్సెస్? పొద్దున్న లెగిస్తే ప్రధానమంత్రితో, పొద్దున్న లెగిస్తే అమిత్ షా గారితో, పొద్దున్న లెగిస్తే ఆర్థిక మంత్రితో సమావేశమయ్యే పవన్ కళ్యాణ్ గారు కనీసం విపత్తుల గురించి కనీసం ఒక్క ప్రాంతాన్ని కూడా సందర్శించకుండా, ఒక్క కేంద్ర మంత్రితో మాట్లాడకుండా, కేంద్ర కేంద్ర సంఘాలతో మాట్లాడకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా, ఇక్కడ ఉన్నటువంటి రిహాబిటేషన్, ఇక్కడ ఉన్నటువంటి విపత్తులు చిక్కుకుపోయినటువంటి లక్షల మందిని బయటకు తీసుకొచ్చే ఒక్క ప్రివెంటివ్ మెథడ్ కూడా తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే దాన్ని ప్రభుత్వం అని ఎలా అనగలమండి? నేను ఈ రాష్ట్రంలో విపత్తులో చిక్కుకున్న ప్రజల నుంచి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలకి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అంటే అక్రమ కట్టడాల్లో నివసించి అక్రమ కట్టడాల్లో మీరు నివసించండి అని మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహించేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండగా ఇక ఈ రాష్ట్రంలో ఎవరు సక్రమంగా నివసిస్తున్నారని చెప్తారో అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.
ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి కదా. ఈరోజు కృష్ణానది ఓవర్ఫ్లో అవ్వటానికి వరద నీరు ఇక్కడికి వరదలాగా వస్తూ ఉంటే కనీసం ఆ వరదని కనీసం ఆపి కృష్ణానదికి ఒక ప్రివెంటివ్గా ఆనకట్టలు కట్టాలి, చెరువులు కట్టాలి, చిన్న చిన్న స్లమ్స్ ఏర్పాటు చేయాలి. వరద నీరు ఉధృతి పెరుగుతుంటే ఆ ఉధృతిని ఆపటానికి ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో నాకు అర్థం కావటం. 2024 సంవత్సరంలో గట్టిగా ఒకరోజు వాన పడితే 3,50,000 మంది నిరాశ్రయులైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబట్టే బ్రతికే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రులకి జోహార్. ఇలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి మంత్రులు ఉన్నంత వరకు ఇక ఈ రాష్ట్రంలో జరిగేదేంటి, ఈ రాష్ట్రంలో జరగబోయేదేంటి, ఇంక ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోమని కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నించే తత్వానికి పేటెంట్గా మారినటువంటి గౌరవ ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వారి సందేశాన్ని మీ అందరికీ కూడా ఇంకొకసారి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ సందేశాన్ని నేనే వినిపిస్తా. ఆయన పలుకులు, ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆయన మాట్లాడేటువంటి మాటలు 5.5 కోట్ల మంది ప్రజలు వినాలి. 5.5 కోట్ల మందే కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కూడా వినాలి. ఆయన ఏం మాట్లాడారు విపత్తు గురించి ఒకసారి మాట్లాడిన తర్వాత ఇప్పుడున్న ప్రత్యక్షంగా వస్తారు. మన ఇక్కడ ఉన్న టైంలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ జూలై ఆఖరి వారంలో కృష్ణానదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి కానీ ఉంటే, కానీ వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణానది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయింటే రాయలసీమలో, నీరు లేని రాయలసీమలో, కరువున్న రాయలసీమలో చెరువులు కానీ, కుంటలు కానీ, పంట కాలువలు కానీ, మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీరు కలకల్లాడే. కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి సముద్రంలోకి వదిలేశారు. ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసి వాళ్ళు నడుచుకున్న విధానం చూసి నాకు ఒకసారి గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాలంటే దూడ మేత కోసం, దూడ గడ్డి కోసం అన్నట్టు. అలాగే ఒకవైపు కృష్ణకి మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతారు వైసీపీ మంత్రులు. ఇంత అంటే వీళ్ళు మంత్రుల్లా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హనీమూన్ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. మీరు ప్రజల్ని, ఇన్ని కోట్ల మంది ప్రజలు మీ వైపు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఇంకా ఈ ప్రవచనాలు నేను వినలేను, కానీ నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీ మంత్రులు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీరు తాడి చెట్టు ఎక్కి, ఎందుకు తాడి చెట్టు ఎక్కామంటే దూడ గడ్డి కోసం అని అంటున్నారా? లేకపోతే తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నారా? లేకపోతే మీ పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నారా? లేకపోతే మీ ఫామ్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఏం చేస్తున్నారు మీరు? కృష్ణానదికి వరద వచ్చి 3.5 లక్షల మంది అన్నమా రామచంద్ర అని బిక్కుమంటూ బతుకుతుంటే మీరు మాత్రం పూలదండలు వేయించుకొని కనీసం వరద వచ్చినటువంటి ప్రాంతాలని వాళ్ళ దగ్గరకు వచ్చి కొద్దిగా వాళ్ళని పరామర్శించకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం అందించకుండా, అమిత్ షా గారితోనో, లేకపోతే ప్రధానమంత్రి గారితోనో, లేకపోతే ఆర్థిక మంత్రి గారితోనో, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్తోనో మాట్లాడి కొంచెం ఇక్కడ సహాయ చర్యలకి హెలికాప్టర్లో లేకపోతే ఇంకోటో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరకుండా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారులను సమన్వయపరచకుండా, కలెక్టర్లను సమన్వయపరచకుండా, ఫారెస్ట్ మినిస్ట్రీ ఎవరండి? పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరండి? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు? ఫారెస్ట్ మినిస్టర్ మీరు కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఆల్ ది అబోవ్, ఆర్ యు నాట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ?
అట్లీస్ట్ వాళ్ళని పరామర్శించేటువంటి అర్హత, వాళ్ళు పరామర్శించేటువంటి అవకాశం మీకు లేదా? మీరు మాట్లాడితే మాత్రం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అంట హనీమూన్ పీరియడ్లో ఉన్నారంట మినిస్టర్లు, ఎవడం అంట పట్టించుకోలేదు అంట. హనీమూన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకంట కృష్ణా నదికి విపత్తు వస్తుందని వారం రోజుల ముందు చెప్పినప్పటికీ కూడా ఆ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా వాటర్ మొత్తాన్ని సముద్రంలో వదిలేశారంట. మరి మీ దగ్గర సిస్టమ్ లేదా? మీకు చెప్పలేదా కృష్ణా నదికి వరద వస్తుంది, వర్షం వస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం 15 రోజుల నుంచి మొత్తుకుంటుంది. వీఆర్ గెటింగ్ ఆల్ మెసేజెస్ ఎవ్రీ డే, వీఆర్ గెటింగ్ మెసేజెస్, వెదర్ అలర్ట్. మీరు గాడిదలకు వస్తున్నారా? మీ ప్రభుత్వంలో మంత్రులు గుడ్డి గుర్రానికి పళ్ళుగా అవుతున్నారా? మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా అక్రమ కట్టడంలో? ఏం చేస్తున్నారా మీరు? కృష్ణానదికి వరద వస్తుంది అని వారం రోజుల నుంచి వర్షం వస్తుంది విపరీతంగా, ఇక్కడ వెదర్ కండిషన్స్ బాగలేదని మీకు చెప్పిన తర్వాత మీరు ఈ రాష్ట్రంలో ఈ 3.5 లక్షల మంది ప్రజలను, 4 లక్షల మంది ప్రజలను, లేకపోతే ఈ ఈ విపత్తులో చిక్కుకోబోయే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, బోట్లు, హెలికాప్టర్లు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? కృష్ణానది ప్రవాహాన్ని తట్టుకోవడానికి కృష్ణానదిని ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి మీకు లేదా? చిన్న చిన్న స్లమ్లు ఏర్పాటు చేసి వాటర్ ఫ్లోని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేసుకోలేదా? మీ మంత్రులు గాడిదలకు వస్తున్నారా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? వేల మంది యంత్రాంగం ఏం చేస్తుంది? ఆఫ్టర్ 3.5 లక్షల మంది ప్రజలు, 5.5 కోట్ల మందితో పోల్చుకుంటే 3.5 లక్షల మంది ప్రజలు చాలా చిన్న సంఖ్య. 3.5 లక్షల మంది ప్రజలు ఫ్లడ్లో చిక్కుకుంటే 72 గంటలైనా కనీసం మంచినీళ్ళు, వాటర్ ఇవ్వలేని, ఇట్లాంటి చేతగాని చావలేని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? విజయవాడ మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? 60 లక్షల మంది ప్రజలు నివసించేటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి విజయవాడ ఆనకట్ట తెగితే విజయవాడ సగం మునిగిపోతే విపత్తుని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఒక 2-3 ప్రాంతాల్లో ప్రజలకే వర్షం వస్తే కనీసం 72 గంటల నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంత వేల మంది మంత్రివర్గం, ఇంత వేల మంది ఎంప్లాయీస్, ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ, ప్రజా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పేటువంటి మీరు, అరే 72 గంటలైనా కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది, విజనరీ ప్రభుత్వం ఎలా చెప్పగలరు అంటున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోస్కోలు కబుర్లన్నీ చెప్తారు, స్క్రిప్ట్ రైటర్లు పక్కన ఉంటారు కాబట్టి ఆ విపత్తు పరిశోధనా కేంద్రం జనవరుల శాఖ మీకు ఇచ్చిందన్న విషయం కూడా మీకు తెలియదు. అది కూడా చూసి చదవాలి మీరు, ఎందుకంటే అది ఒక శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ పరిస్థితి ఏందో మనకు తెలిస్తేనే కదా. కృష్ణానది అంటే మనకు తెలిస్తే, ప్రకాశం బ్యారేజ్ అంటే ఏం తెలిస్తే మనకి, ఎఫ్టీఎం లెవెల్ అంటే ఏం తెలుసు, బఫర్ జోన్ అంటే ఏం తెలుసు, బెడ్ రివర్ ప్లేస్ అంటే ఏం తెలుసు, ఎన్ని మీటర్లు ఉండాలో తెలుసు, ఏం తెలుసు మనకి. ఎన్జిటి జడ్జిమెంట్లు తెలుసా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసా? పోస్కోలు కబుర్లు ఆడటానికి మాత్రం అద్భుతంగా రెడీగా ఉంటారు. ముందు మైక్ ఉంటుంది, చప్పట్లు కొట్టడానికి గొర్రెలు జనాలు ఉంటారు పక్కన. కేంద్ర ప్రభుత్వం అప్పిస్తేనేమో గ్రాంట్ అని చెప్తారు. ఎవడో ఉపత్తులోడు చెప్పాడు కృష్ణానదిని ఆపడానికి చేతకాలేదు గత ప్రభుత్వం, మీరెక్కడ ఆపారు? ఇప్పుడు వచ్చే 100 క్యూసిక్కుల నీరంతా సముద్రంలోకి వెళ్తుందా, లేకపోతే విజయవాడ ఆనకట్ట మీద నుంచి పొలాల్లోకి వెళ్తున్నాయా? మీరేం చేశారు? మీరు గత ప్రభుత్వంలో ఇలా మాట్లాడి ఉండకపోతే నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళం కాదు, మా పార్టీ మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ ప్రభుత్వంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకుడు అయితే మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనేవాడిని కాదు, అసలు మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం మాకు లేదు. యు ఆర్ హోల్డింగ్ ద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్. కాబట్టి మీరు ఈ రాష్ట్రాన్ని విపత్తులను హ్యాండిల్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, లేకపోతే మిమ్మల్ని అడగాల్సిన అవసరం మాకు లేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టారు కాబట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి, అయా ఫ్లడ్ల కోసం చచ్చిపోతున్నారు జనం, అన్నమో రామచంద్రని ఏడుస్తున్నారు, వాటర్ ఇవ్వండి, కనీసం మంచినీళ్ళని ఇవ్వండి, ప్రాణాలను నిలపండి బాధపడుతున్నారు, మోకాళ్ళను గుండెల వరకు నీళ్లతోటి
చచ్చిపోయే వాళ్ళ శవాలను కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. దయచేసి వాళ్ళని కేంద్రంతో మీరు మాట్లాడి, మీరు కేంద్రంతో ఎలాగైనా మాట్లాడగలరు, కేంద్రంతో ఎన్ని మాటలైనా మాట్లాడగలరు, ప్రధానమంత్రిని రప్పించగలరు, కొంచెం సహకారాన్ని అందించండి అయ్యా. మీరు ఆ విలాసవంతమైనటువంటి సినిమా స్క్రిప్ట్లో నుంచి, సినిమా షాట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి వాస్తవ పరిస్థితులను కొంచెం గమనించండి అని మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. బట్ వేర్ ఈస్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? ఐ డోంట్ నో. కమింగ్ టు చీఫ్ మినిస్టర్ అండ్ వారి సుపుత్రులు అండ్ మిగతా మినిస్టర్స్, నేను రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా అడుగుతున్నా. ముఖ్యమంత్రి కేవలం బోట్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఒక గంట సేపు అరగంట సేపు అక్కడ ఉన్నంత మాత్రాన కుదరదు. వీళ్ళకి ఇమ్మీడియట్గా కనీసం వాటరు, ఫుడ్ అందించాలి. వాళ్ళని హెలికాప్టర్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అది తరలించలేనప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఏంటి, ప్రధానమంత్రి ఉంటే ఏంటి, అక్కడ మంత్రివర్గం అంతా అక్కడ కట్టుకనుకుంటుంటే ఉపయోగం ఏంటని అడుగుతున్నాం. పోనీ సామాన్యులైనటువంటి మాలాంటి వాళ్ళని ఏమైనా నిల్వ చేస్తున్నారంటే మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు. అక్కడే చూస్తేనేమో మా వాళ్ళందరూ అన్నమో రామచంద్ర, అయ్యో మా బతుకులు ఏమైపోతాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఫోన్లు చేయడానికి ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కూర్చోటానికి కనీసం అక్కడ అరుగులు కూడా లేవు. కంప్లీట్గా వాటర్ మొత్తం ఫ్లో అయిపోతే ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ తింటారు, ఎక్కడ నిద్రపోతారు, ఎలా బ్రతుకుతారు, వండుకోవటానికి ఏంటి, పడుకోవటానికి ఏంటి? 3 రోజుల నుంచి బిక్కు బతుకుతో ఉన్న కారణంగానే ఈరోజు ఇంత ఆక్రోషంతో మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. ఏదో నలుగురు హాస్పిటల్స్ వాళ్ళు నలుగురు హోటల్ వాళ్ళని పిలిచారు, హోటల్ వాళ్ళని పిలిచి పొద్దుగా అందరికి భోజనం ఇవ్వండి. దానివల్ల ఏం ఉపయోగం సార్? దానివల్ల ఏం ఉపయోగం అని అడుగుతున్నాం. కనీసం ప్రజలకి మేము ఉన్నామని భరోసాతో మీరు వాళ్ళ ప్రాణాలని అద్భుతంగా మీరు రక్షించకపోయినా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేస్తే సరిపోతుంది కదా. ఎందుకు తరలించలేకపోతున్నారు? 3 రోజుల నుంచి ఒకే ప్రాంతంలో కనీసం బయటకు వచ్చే అవకాశం లేకుండా ప్రజలు ఉంటే ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమాలు చేయలేకపోతే దీన్ని ప్రభుత్వం అని ఎలా అనగలం? మెకానిజం మనం ఎలా అనగలం? ఇంతమంది వేల మంది ఇంకా మన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పేటువంటి ఒక గొప్పట్లు చెప్పుకునేటువంటి ప్రభుత్వం. ఈరోజు కృష్ణానది ఈ పరిసర ప్రాంతాలకి ఈ విధంగా వరద రావడానికి, కృష్ణానది ఈ విధంగా ఉప్పొంగటానికి 3 బ్యారికేడ్లు పగిలిపోవడానికి కారణం ఎవరు? పాలకులు మీరు కదా. మీ అనాలోచిత నిర్ణయాలు కావా? ఇదిగో కరకట్ట మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలు లిస్ట్ ఇది. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు ఇంకా అక్రమ కట్టడంలో నివసించి మీరు మిగతా వాళ్ళకు కూడా మీరు కట్టడాల్లో నివసించండి, ఎవడేం పీకలేడు, నేనే ఉంటున్నాను, మీరుంటాం గొప్పని మిగతా వాళ్ళకు కూడా మీరు సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారా? నేను గత 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి విన్నపం చేస్తున్నా. నేను గత 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మంచన సత్యనారాయణ రాజు యొక్క ఆశ్రమం ఏదైతే ప్రకృతి ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం అక్రమ కట్టడం, కరకట్ట మీద ఉన్నటువంటి కట్టడాలన్నింటిలో కూడా అత్యంత ప్రమాదకరమైన కట్టడం అది. ఎందుకు అంటే కరకట్ట మీద ఉన్నటువంటి కట్టడాల్లో ఒకే కట్టడంలో 600 నుంచి 500 నుంచి 600 మంది నివసించేటువంటి ఏకైక కట్టడం ప్రకృతి ఆశ్రమం. నిన్న జరిగినటువంటి అనర్థం మీరు చూశారు. ఇంకొక రోజు కనుక వర్షం పడినట్టయితే, నిన్న వర్షానికే కనుక ఆశ్రమం కూలినట్టయితే 500 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అందులో సగానికి సగం విదేశీయులు ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరు కాదా? అక్రమ కట్టడాన్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? గోకరాజు గంగరాజు డబ్బులు ఇచ్చాడు కాబట్టి, మంత్రి సత్యనారాయణ రాజు నెలకి ఇంత డబ్బులు పంపిస్తారు కాబట్టి, మీ అబ్బాయి లోకేష్కి డబ్బులు అందుతున్నాయి కాబట్టి, కరకట్ట మీద ఉన్నటువంటి పాతూరు నాగభూషణం బీజేపీ నాయకుడు కాబట్టి, గోకరాజు గంగరాజు టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోరు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఉంటుంది అక్రమ కట్టడంలో. ముఖ్యమంత్రి ఉంటున్న కట్టడానికి, ముఖ్యమంత్రి ఉంటున్న నివాసానికి, మంత్రి ఉంటున్న నివాసానికి నిన్న వాటర్ ఫ్లో అయితే కొన్ని వేల ఇసుక కట్టలు వేసి ఆ ఫ్లోని
చంద్రబాబు నాయుడు గారు ఇంటిలోకి రానియకుండా ఆపగలిగితే ఆ 1000 కట్టలు 2000 కట్టలు ఇసుక కట్టలతోటి మీరు నదీ ప్రవాహాన్ని ఆపితే ఆ ఫ్లో ఎటు వెళ్ళిపోతుందండి? ఆ ఫ్లో ఎటు వెళ్ళిపోతుంది? కృష్ణా నది ఫ్లోని మీరు డైవర్ట్ చేసి కృష్ణా నది ఫ్లోని మీ దాంట్లో రానియకుండా ఫోటోలు తీయకుండా అక్కడ ఒక ప్రొహిబిటెడ్ ఏరియా కింద పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు తక్షణమే అక్రమ కట్టడంలో నుంచి అక్కడ నుంచి ఖాళీ చేసి అక్రమ కట్టడాన్ని కోల్చాలి. మీరు ఉన్న కారణంగా అక్కడ ఉన్నటువంటి 60-70 కట్టడాలు అక్కడ ఉన్నటువంటి 60-70 కట్టడాలు నిర్భీతిగా అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నాడు, మాకేమవుతుందని మనిషి సత్యనారాయణ అనుకుంటున్నాడు. మత్యం సత్యనారాయణ రాజు నేను కట్టించాను, గోకరాజు గంగరాజు నా టెంపుల్ ఏమైపోతుంది, నా గోల్ఫ్ కోర్ట్ ఏమైపోతుంది, నా యోగా కేంద్రం ఏమైపోతుంది గోకరాజు గంగరాజు అనుకున్నాడు. వాళ్ళందరూ ఉండగా నాన్నెవడు పేగలుగుతాడని పాతూరు నాగభూషణం అనుకున్నాడు. బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, మొన్నటిదాకా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి 1 2 కోట్ల 3 కోట్ల రూపాయలు మీకు డొనేషన్ ఇచ్చేసి అన్న క్యాంటీన్లకు డొనేషన్ ఇస్తే అక్రమ కట్టడాలు సక్రమ కట్టడాలు అయిపోతున్నాయి. కనీసం రేవంత్ రెడ్డికి ఉన్న దాంట్లో 10% నిజాయితీ కూడా మీకు లేకపోతే ఎట్లా అండి? ఈరోజు అమరావతిలో అక్రమ కట్టడాలు ఎకో సిస్టమ్ని, ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ను కాపాడాల్సినటువంటి బాధ్యత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. బికాజ్ హీఈస్ హోల్డింగ్ సచ్ ఏ మినిస్ట్రీ. మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి అక్రమ కట్టడంలో నుంచి ఏమైనా మీరు అక్కడ నిర్మాణాలను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ ల్యాండ్లో కట్టించినటువంటి కట్టడాలన్నింటినీ, రెయిన్ ట్రీ హోటల్ దగ్గర నుంచి ఈ హోటళ్ళన్నింటినీ కూడా తీసేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేకపోతే మేము ఖచ్చితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించమంటారా? అతి త్వరలో నిన్న మంత్యం సత్యనారాయణ రాజు హాస్పిటల్లో జరిగినటువంటి అనర్థం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకొక రోజు వర్షం పడినట్టయితే, రేపొద్దున ఇంకా విధంగా ఇంకో గంట వర్షం ఎక్కువ పడితే రేపొద్దున ఆశ్రమం కూలిపోతే, కృష్ణానది వాటర్ ఫ్లో మొత్తం ఆశ్రమంలోకి వెళ్ళిపోతే, ఆశ్రమంలో ఉన్నవాడు చనిపోతే ఆ ప్రాణాలకి ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. కృష్ణానది కరకట్ట మీద మీరు కట్టినటువంటి అక్రమ కట్టడాల వల్ల, కృష్ణానది కరకట్ట మీద మీరు కట్టినటువంటి భవానీ ఐలాండ్ వల్ల, ఆ పక్కనే ఉన్నటువంటి E3 రెస్టారెంట్ వల్ల ఎకో సిస్టమ్ మొత్తం పాడైపోయి, పర్యావరణం మొత్తం నాశనం అయిపోయి, ప్రకాశం బ్యారేజీకి వాటర్ ఫ్లో ఎక్కువైపోయి, బఫర్ జోన్లో నుంచి రావాల్సినటువంటి వాటరు FTL లెవెల్కి తగ్గిపోయి బఫర్ జోన్లోకి వెళ్ళిపోయి, బఫర్ జోన్లోకి వెళ్ళి వాటర్ స్ప్రెడ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో బఫర్ జోన్ మాత్రం మీరు ఆక్రమించేసి ఆ వాటర్ ఫ్లోని ముందుకు తోస్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఓవర్ఫ్లో అయిపోతుంది కృష్ణా నది. మీరు ఎక్కడి నుంచో వచ్చేటువంటి వరద నీరుని కృష్ణా నదిలో కలపకుండా వరద ఉధృతిని తగ్గించడానికి మీ దగ్గర ప్రణాళిక లేదు. వచ్చేటువంటి వరదని న్యాచురల్గా ఫ్లో అయ్యి బఫర్ జోన్లో వాటర్ని స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం లేదు. బఫర్ జోన్ మొత్తాన్ని ఆక్రమించేసి కట్టడాలు కట్టేశారు. విలాసవంతమైనటువంటి 100 కోట్ల రూపాయలతోటి బిజినెస్ చేస్తున్నారు. కృష్ణానది ప్రవాహం తట్టుకోలేక గేట్లు పగిలిపోతున్నాయి. గేట్లు పగిలిపోయి అవన్నీ కూడా ప్రజలకి నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుంటే, ఒక జాకెట్ ఒకటి వేసుకొని, ఒక పడవ వేసుకొని ముఖ్యమంత్రి వెళ్ళిపోయి, ఆ ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి గ్రీకు వీరుడు, రాకుమారుడు అని మీ మీడియా చూపించుకుంటా ఉంటే, ప్రజలేమో అన్నమోరు రామచంద్ర ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. పచ్చి బూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని, ఈ ప్రభుత్వాన్ని. ఏమైపోయినారు నాకు అర్థం కావటంలో వీళ్ళు. మంత్రులు ఏమైపోయినారు, ఉప ముఖ్యమంత్రి ఏమైపోయాడు, ఎమ్మెల్యేలు ఏమైపోయినారు, 164 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయినారు, ఎవరు ఒక్కడు కనిపించటంలో నాకు అక్కడ. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు నుంచి ఉంటున్నారు, ఒక ఫోటోలు దిగుతున్నారు 4, వెనకాల నుంచి లీడర్ అనే ఒక ఫోటో, ఒక పాట పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. 1 గంట అరగంట కూర్చుంటాం, మమ అనిపించుకోవటం, వెళ్ళిపోవటం. ఇస్ దిస్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? మేము ఇప్పుడు ప్రశ్నించే స్థాయిలోనే ఉన్నాం, మేము హెల్ప్ చేసే స్థాయిలో లేము. బికాస్ యూఆర్ పీపుల్ ఆర్ నాట్ అలౌయింగ్ అస్. మేము ఏం చేయగలుగుతాము? 4 ఆహార పొట్లాలు తీసుకుని వెళ్ళి 1 కేజీ కూరగాయలు తీసుకుని ఎవరికొకరికి ఇవ్వగలం. నేను చెప్తే కలెక్టర్ పని చేయడే, నేను చెప్తే SP పని చేయడే, నేను చెప్తే కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్ పంపించదే, నేను చెప్తే ఒక 100 మంది హోటల్ వాళ్ళు పలహార పొట్లాలు తెచ్చిరే. మీరు చేయగలుగుతున్నారు బికాస్ యూఆర్ హోల్డింగ్ పవర్. మేము చేయగలిగిందల్లా మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని ప్రశ్నించడం మేము చేయగలిగిన పని. బికాస్ ప్రజలు మాకు పవర్ ఇవ్వలేదు కదా. ప్రజలు పవర్ ఇచ్చింది మీకే. 300 మంది గన్మ్యాన్లో పెట్టుకుని వెళ్ళేది మీరే, మేము కాదు కదా.
సో అక్రమ కట్టడాలను కొనసాగిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి మీకు ఎక్కడుంది? ఆయన చూస్తేనేమో ఇది గెస్ట్ హౌస్, నేను ఆయనకి ఇచ్చేసాను, ప్రభుత్వానికి ఇచ్చేసాను, నాకు సంబంధం లేదంట. మీరు చూస్తేనేమో నాకేం సంబంధం లేదు, మేము వడ్డీ కడుతున్నాం అని అంటారు. ఆయన మీ గెస్ట్ హౌస్లు చూస్తేనేమో ప్రభుత్వం అక్రమ కట్టడం అని నోటీసులు ఇస్తుంది, మీరేమో దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోరు. ఒక పక్క సిఐడి ఏమో ఈ ప్రాపర్టీ అక్రమ ప్రాపర్టీని అటాచ్ చేస్తుంది. సో ఇన్ని అక్రమాలకి కారణం మీరు నివసిస్తున్నటువంటి అక్రమ కట్టడం మాత్రమే. మీ నివసిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నివసిస్తున్న అక్రమ కట్టడం కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 60 అక్రమ కట్టడాలు కూడా నిర్భీతిగా కొనసాగుతున్నాయి. జై భీమరావు భారత్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. అక్రమ కట్టడాలపై జై భీమరావు భారత్ పార్టీ ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతుంది. నేను మొదటే ప్రకటించాను, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్రమ కట్టడాల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో హైడ్రా తరగాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రజలకు ఇష్యూరెన్స్ ఇచ్చున్నారు. అక్రమంగా గుడులు నిర్మించిన, కట్టడాలు నిర్మించిన, అక్రమంగా ఏ విధమైనటువంటి కోర్టులు నిర్మించిన, గెస్ట్ హౌస్లు నిర్మించిన, బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ప్రభుత్వంగా కదా ఎవడు మమ్మల్ని పేకలేళ్ళే అని ఎవడు నివసించినా, ఎవడు పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగులు కట్టినా, హోటళ్ళు కట్టినా, హాస్పిటళ్ళు కట్టినా, బిల్డింగులు కట్టినా, నివాస ప్రాంతాలు కట్టినా, చెరువులు ఆక్రమించి కట్టినా, నాలాలు ఆక్రమించి కట్టినా, బఫర్ జోన్లను ఆక్రమించి కట్టినా, కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తూ కట్టినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలని జై భీమరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు అంటే ఈరోజు విజయవాడలో జరిగినటువంటి విపత్తు దానికి ఒక ప్రత్యక్ష కారణం. ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ అవడానికి దానికి ప్రత్యక్ష కారణం. ఇక్కడికి వచ్చేటువంటి వాటర్ ఫ్లోని నియంత్రించలేని పరిపాలకుల అజ్ఞానం, పరిపాలకుల ముందు చూపుతనం లేని ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి దానికి కారణం. దయచేసి నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఇమ్మీడియట్గా మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమాన్ని కూలగొట్టండి, అక్కడి నుంచి డిమాలిషన్ మొదలు పెట్టండి. ఈ చివరి వరకు ప్రతి ఒక్క బిల్డింగ్ని డిమాలిషన్గా మీరు కూలగొట్టకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఖచ్చితంగా మేము ఆశ్రయించబోతున్నాం అతి త్వరలో. రానున్న 4-5 రోజుల్లో ఒక 10 బిల్డింగులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పెట్టడానికి లీగల్గా అవర్ పార్టీ ఈజ్ టేకింగ్ ఎవ్రీ స్టెప్. నేను వ్యక్తిగతంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి హోదాలో కూడా మిమ్మల్ని ప్రతివాదులుగా చేర్చవలసి వస్తుంది. బికాజ్ యు ఆర్ రిసైడింగ్ దేర్. అది చాలా అప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వానికి. దయచేసి గమనించండి. నేను నారా లోకేష్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా ప్రతివాదులుగా చేర్చి ఈ అక్రమ బిల్డింగులో మీరుంటున్న కారణంగా మిగతా వాళ్ళు ఉంటున్నారని అనవసరంగా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది, మీడియాకి చెప్పాల్సి వస్తుంది. మీడియా ముందు మీ యొక్క అనైతికమైనటువంటి చర్యని ఖచ్చితంగా ఎండగట్టాల్సి వస్తుంది. ఒక్కసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కనుక దానికి అవగాహన తీసుకుంటే మీ మీడియా మిమ్మల్ని కాపాడలేదు. ఖచ్చితంగా చెప్తున్నా, మీ మీడియా మీరు ఇంద్రులు, చంద్రులు, శూద్రులు, శుద్ధిపరులు అని చెప్పినంత మాత్రాన అవ్వదు. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తున్నా, మీరు మీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వండి, మీ మంత్రులకు సలహా ఇవ్వండి. ఇవి అక్రమ కట్టడాలని కరకట్ట మీద కూల్చే ప్రయత్నం ఎప్పటికైనా మీరు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన మొదలు పెట్టండి. లేకపోతే మీ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకొని దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఇది మా పార్టీ తీసుకున్నటువంటి ఒక సీరియస్ డెసిషన్. ఎవడేం చేస్తాడులే, వాడు కోర్టుకు వెళ్తాడు, వాళ్ళు కౌంటర్ ఏమంటారు, 4 రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, కేసు కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది, మాకు న్యాయ వ్యవస్థలో చాలామంది ఉన్నారని మీరు అనుకుంటే వదిలే పార్టీ జై భీమరావు భారత్ పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత న్యాయస్థానంలో పోరాటం చేస్తాం, రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షలు కూడా చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, నొక్కి వక్కానించి చెప్తున్నా. నేను అక్రమ కట్టడాలు కరకట్ట మీద కోల్చకపోతే 10,000 మందితోటి ఖచ్చితంగా అక్కడ దీక్ష చేస్తాను. మా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కరకట్ట అక్రమ కట్టడాల మీద ఖచ్చితంగా జులుం చూపిస్తాం. మేము ఆ కట్టడాల ముందు నిరాహార దీక్ష చేస్తాం.
ఆ కట్టడాలను కూల్చేసే వరకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, మీడియా పోరాటం చేస్తాం, అవసరమైతే ప్రజా పోరాటాలు కూడా చేస్తాం. అన్ని సంఘాలను కలుపుకుంటాం, అన్ని రాజకీయ పార్టీలు ఏముంది నా బొంద అన్ని మీ దగ్గరే ఉన్నాయి. కలిసి వచ్చే రాజకీయ పార్టీని కలుపుకుంటాం. ఖచ్చితంగా అక్రమ కట్టడాల మీద కొరడా రూపించాల్సిందే ప్రభుత్వం, లేదా న్యాయస్థానాలకు సమాధానాలు చెప్పాల్సిందే. మీరు ఈరోజు మీ పాపాల వల్ల కదే ఈ విధంగా కూలిపోతుంది. ప్రకాశం బ్యారేజ్ ఈ విధంగా కూలిపోవడానికి కారణం మీ పాపాల వల్ల కదా, మీరు కట్టిన అక్రమ కట్టడాల వల్ల కదా, మీరు నాశనం చేసిన ప్రకాశం బ్యారేజ్ వల్ల కదా, కృష్ణానది ఎకో సిస్టమ్ మొత్తాన్ని కూడా, పరివాహ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేసి వందల కట్టడాలు కట్టబట్టి కదా ఈరోజు కుంగిపోయింది కృష్ణానది. కృష్ణానది న్యాచురల్ ఫ్లో అవ్వకుండా కుంగిపోవడానికి కారణం మీరు కట్టిన కట్టడాల వల్ల కదా, బఫర్ జోన్ ఆక్రమించడం వల్ల కదా. ఎంటీఎల్ లెవెల్కి సమానంగా ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించడం వల్ల కారణం కదా. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఎప్పటికైనా ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి అమరావతి నిర్మిస్తారు. ఏం అమరావతి నిర్మిస్తారండి? గట్టిగా ఒకరోజు వర్షం పడితే ప్రపంచ దేశాలు మొత్తానికి అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయిందని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కాల్ చేసి అమరావతి మునిగిపోయిందంట కదా, వర్షం వచ్చిందంట కదా, కూలిపోతుందంట కదా, ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది, ఎట్టున్నారు అని అడుగుతున్నారు. సిగ్గుండొద్దు మనకి. మనం అంటే అమరావతిని అంటే 60,000 కోట్లతో అద్భుతమైన రాజధాని, ప్రపంచ దేశాలు తలదనే రాజధాని కడతామంట. గట్టిగా 24 గంటలు వర్షం పడితే 26వ గంట 3 లక్షల మంది ప్రాణాలకు పట్టుకొని ఉన్న అమరావతిని ఏందా మీరు కట్టేది? ముందు ఆ వాటర్ ఫ్లోని ఆపడానికి ప్రయత్నం చేయండి. మీ అంతరంగం అంతా ముందు ఆ వాటర్ ఫ్లోని కృష్ణానదిని ఆపడానికి ప్రయత్నం చేసి ఆ బతుకున్నటువంటి 3.5 లక్షల మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు అమరావతి కడతారా సస్తారా తర్వాత చూద్దాం. ఇది అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో ఇసుక రీచ్లు దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దంద, ఎక్కడ చూసినా చెరువులు కుంటలులో ఇసుక అక్రమంగా వేల ట్రాక్టర్లతోటి ఎవ్రీడే వేల ట్రాక్టర్లతోటి అక్రమం చేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ మీరే కదా మినిస్టరీ, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఎవరు? దయచేసి ఆ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి రిజైన్ చేసి ఎవరికో వాళ్ళకి ఆ పదవి అప్పచెప్పండి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వండి, ఆయన చూసుకుంటాడు చక్కగా. ఎందుకు వచ్చిన తరగాయి నొప్పి రాష్ట్ర ప్రజలకి? మీరు చెయ్యరు. మీ దగ్గర ఉన్న యంత్రాంగం, మీ దగ్గర ఉన్నటువంటి అధికారులకి సూచనలు ఇచ్చేది లేదు, ఏమీ చేసేది లేదు. మా కర్మ మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవటం. నేను గౌరవ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరు ఏం అద్భుతాలు చేయాల్సిన అవసరంలా. 3 నెలల్లోనే మేమేమో చేయాలి, అద్భుతాలు చేయాలా? 3 నెలల్లో మేము అద్భుతంగా పరిపాలించాలా? గత ప్రభుత్వం పరిపాలించిందా? మేము వచ్చి 3 నెలలే అయిందా? ఎస్, అగ్రీ, 3 నెలలే అయింది. నేను మిమ్మల్ని ప్రతిదానికి తప్పుపట్టి మీ మీద మచ్చుగుడ్డ కాల్చి మొక్కాన్ని వేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద వేయాల్సిన అవసరం మాకు లేదు, వ్యక్తిగతంగా వేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు గత 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి విపత్తుని హ్యాండిల్ చేసిన విధానం ఏంటో ఒక్కసారి ప్రజలకు చెప్పండి. వేర్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? అరే కనీసం నువ్వు చేయకపోయినావయ్యా. ప్రధానమంత్రి గారితో మాట్లాడినట్టు నటించు, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడినట్టు నటించు, ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడినట్టు నటించు, డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినట్టు నటించు. పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి గారి చొరవతోటి కేంద్రం నుంచి ఒక 50 హెలికాప్టర్లు వచ్చినాయి. ఇదిగో కేంద్రం నుంచి విపత్తు నిధులు వచ్చినాయి, కేంద్రం నుంచి రక్షక బృందాలు వచ్చినాయి. మొత్తం హెలికాప్టర్లతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ఒక 10,000 మందినో 20,000 మందినో చిన్నపిల్లలను ఎవరినో తరలించండి సురక్షిత ప్రాంతాలకి. విపత్తు మేనేజ్మెంట్ దగ్గర ఉండండి, ప్రజలకి మీరు పక్కన ఉండండి. మీరు మీ మంత్రివర్గం మొత్తం రండి, మీరు ఎమ్మెల్యేలంతా రండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక 3.5 లక్షల మంది ప్రజల కోసం వచ్చి కూర్చుంది. ఇది కదా ప్రభుత్వం అంటే? మాలాంటి వాళ్ళ నోళ్లు విమర్శించకుండా మూతపడతాయి. ఎవడు ఏ మంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, ఏ ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి మాత్రం జాకెట్ వేసుకుని 2 ఫోటోలు దిగి పాప ఆయన పని ఏదో ఆయన చేస్తున్నాడు. నిన్నటిగా గిలక లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయి దిగేసి ఫోటోలు దిగి నారా లోకేష్ ఎక్కడున్నాడు ఆయనకి తెలియదు.
అక్కడ మానిటర్ చేసేవాళ్ళు ఎవరు? అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు? మీరు విపత్తుని మీరు ప్రివెంట్ చేయలేకపోయినా విపత్తుని హ్యాండిల్ చేయటంలో అద్భుతంగా పనిచేసే 3 నెలలే కదండి అయింది. మీరు వచ్చి 3 నెలలకే ఇంత ఎవర్షన్ ఆ ప్రజల మీద. ఓట్లేసేసారు కదా, వాళ్ళ శర్మ వాళ్ళు వస్తారా అనుకుంటే ఎట్లా? నేను ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు సీరియస్గా విమర్శించడానికి సిద్ధంగా లేను. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం నిమ్మకుండినటువంటి విధానం మంచిది కాదు. ఖచ్చితంగా మీరు ఈ విపత్తులకి కారణమైనటువంటి ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని నిర్ణయాలు తీసుకోలేదా? తీసుకోకపోవడం వల్లే 11 సీట్లు ఇచ్చి 35 పక్కన కూర్చోబెట్టారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే అనవసరం. ఆయన ఏం విపత్తులు మేనేజ్ చేశాడు, ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు, వాళ్ళకి ఎందుకు? మీకు వచ్చింది కదా 164 సీట్లు, మీరు చేయండి. మీరు చేయమని నేను ప్రశ్నిస్తున్నా. మీరు అక్రమ కట్టాల మీద నిర్ణయాలు తీసుకోండి, ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ని కాపాడండి, అమరావతిని అద్భుతమైన రాజధాని నిర్మించండి. మీకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ నుంచి తీసుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టండి, అవసరమైతే బతిలాడండి, భయపెట్టండి, కాళ్ళు పట్టుకోండి, గడ్డాలు పట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకోండి. అమరావతి నిర్మాణం చేయండి. ప్రకాశం బ్యారేజ్కి వాటర్ ఫ్లో రాకుండా ఆల్టర్నేటివ్ సిస్టమ్ తీసుకోండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న కుంటలు నిర్మించండి, చిన్న చిన్న సమ్ములు నిర్మించండి. వాటర్ ఫ్లో వచ్చేటప్పుడు, వరద ప్రాంతాలు నీరు వచ్చేటప్పుడు వరద ప్రాంతాలను డైవర్ట్ చేయడానికి అవకాశం చూడండి. ఈ 100 క్యూసికల్ నీరు సముద్రంలో కలిసిపోకుండా 100 క్యూసికల్ నీరుని ఆపడానికి చిన్న చిన్న కుంటలు, కాలువలు, నదులు చిన్న చిన్నవి కట్టండి, సంపులు కట్టండి. దీని మీద ఒక ఆల్టర్నేటివ్ తీసుకోండి. ఎంత వరద వచ్చినా ఆ ఫ్లో అక్కడే ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి. కరకట్ట నిర్మాణాలను తొలగించండి. ఇవి అడగటం కూడా తప్ప సార్. ఇవి తీసుకునే హక్కు మీకుంది కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా, నిష్కల్మషంగా ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజలు సురక్షితంగా ఉండాలి అని ఆలోచిస్తే ఎప్పటికైనా యాక్షన్ ప్లాన్ తీసుకోండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇసుక రిచ్చి తెలుగుదేశం కన్సర్న్లో జరుగుతుంది, నాయకుల కన్సర్న్లో. అవసరమైతే అధికారులను తంతున్నారు, బంధిస్తున్నారు. ఇదంతా వదిలేసేసి ఏమంటే రసాయనం పేలిపోయింది ఆ ఫ్యాక్టరీలో, ఎట్లాంటి అంటే రసాయనం పేలిపోతే సేఫ్టీ ఆడిట్ అడిగితే వాళ్ళు కంపెనీలు రారండి అని చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి మనకు ఉంటే ఇంక ఈ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. బట్ ఓవరాల్గా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఇమ్మీడియట్గా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలించండి. వాళ్ళ కుటుంబ సభ్యులకి బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి వాళ్ళకి భరోసానివ్వండి. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మీరందరూ కూడా వరద ప్రాంతాల్లో 1 రోజైనా 2 రోజులైనా బస చేయండి. వాళ్ళకి కొంత బాధితులకి భరోసా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నా కనపడటం లేదు. కనపడని ఉప ముఖ్యమంత్రిని పోలీసులు ఎలాగైనా సరే వెతికి తీసుకొచ్చి 1 రోజైనా 1 గంట అయినా సరే ఆ బాధితుల దగ్గరకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఒక చర్చలు, సంప్రదింపులు చేసి అలాగైనా సరే కొంత సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ విపత్తులు అనేవి కాపాడాలి. ఈ విపత్తుల నుంచి రాష్ట్రాన్ని, విజయవాడని కాపాడాలి అంటే మనకి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. అలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నటువంటి ప్రభుత్వాలను మనం ఎన్నుకోవాలి. అంతేగాని ఆ కేసులు విత్డ్రా చేసుకుందాం, ఈ కేసులు విత్డ్రా చేసుకుందాం, ఆడి మీద కేసు పెడదాం, వీడి మీద కేసు పెడదాం అనే ముఖ్యమంత్రులు కాదు కదా మనం కోరుకున్నది. ఈ ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ 1 టౌన్ సుజనా చౌదరి 60 కోట్లు 70 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి గెలిచాం, ఎవరి కోసం మేమెందుకు వెళ్ళి చేయాలి, వాళ్ళ బాధ వాళ్ళే పడతారు అనేటువంటి యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులను మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎన్నుకొని ఈ రాష్ట్రానికి ఒక 3.5 లక్షల మందికి విపత్తు వస్తేనే కనీసం హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఒక విజయవాడకో, పక్కన ఉన్న గుంటూరుకో, లేకపోతే ఒక కోస్తా ప్రాంతానికో, ఒక రాయలసీమ ప్రాంతానికో విపత్తు వస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. దెర్ఫోర్ నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల మన రాష్ట్రానికి జరిగే అన్యాయం, మన రాష్ట్రానికి జరిగే అనర్థం ఏంటో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. సో దయచేసి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గం విపత్తు హ్యాండిల్ చేసే విషయంలో పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాలను వాడమని, ఊరికే ఫోటోలకి
టీవీలకి ఫోజులు ఇవ్వకుండా ప్రజలకు నిజమైనటువంటి పరిపాలన అందించమని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్న వారి ప్రాణాలను రక్షించమని, చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించమని అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పీల్. కొండల మీద గుట్టల మీద అనాధికారికంగా కొన్ని లక్షల ఇళ్ళు కట్టుకొని కొన్ని లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఒక్కరోజు వర్షం పడితే కొండ చర్య విడిగి పడితే నాకు తెలిసి 10,000 మరణాలు రికార్డు చేయవలసి వస్తుంది. దయచేసి వాటి మీద కూడా మీరు నిర్ణయం తీసుకునే తక్షణం. అనాధికారికంగా కొండల మీద కట్టినటువంటి ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా వెకేట్ చేయించాలి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడైనా సరే రెసిడెన్స్ చూపించాలి. వాళ్ళకి మీరే ఇల్లు కట్టించాలి. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ గవర్నమెంట్ ఇస్ దే. సో ఇవన్నీ కూడా రేపొద్దున దాహం వేసినప్పుడు బాయిత అవటం కంటే, విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదిరించాలో అర్థం కాక రెయిన్ కోట్లు వేసుకొని పడవలో తిరగటం కంటే దాన్ని రాకుండా చేయవలసినటువంటి బాధ్యత విజనరీ లీడర్స్గా మీ మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ క్లైమింగ్ దట్ హీఈస్ అ విజనరీ లీడర్. వాట్ డస్ ఇట్ మీన్ బై విజనరీ? విజనరీ మీన్స్ టు యాంటిసిపేట్ సర్టన్ థింగ్స్. భవిష్యత్తులో జరగబోయే వాటిని మీరు ఇప్పుడే ఊహించండి. కొండ మీద లక్షల మందికి వేసిస్తున్నారు. నిన్న కొండ చర్యలు కొండ మీద వాటర్ ఫ్లో అయిపోయి కొండల్లో నుంచి ఏదైనా ఇంకొక రోజు కానీ వర్షం పట్టినంతే కొండలు కరిగిపోతే ఆ కొండల మీద కట్టినటువంటి ఇల్లు డిమాలిషన్ అయిపోతే పరిస్థితి ఏంటి సార్? ఒక ఇల్లు డిమాలిషన్ అయితే ఆ ఇల్లు కొండ చర్యల మీద పడి 20 ఇల్లు డిమాలిష్ అయిపోతే దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దాంట్లో నివసించే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత ప్రాణహాని? నిన్న మొగలరాజపురంలో జరిగింది ఏంటి? ఎంతమంది చచ్చిపోయినారు? సో గవర్నమెంటు లీనియంట్గా తీసుకోకుండా, గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా లాని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇదిగో ఎలాంటి అక్రమాలు జరుగుతూ ఉంటాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. దీనివల్ల జనరల్ పబ్లిక్ కూడా నష్టం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని కరకట్ట అక్రమాల మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని, అదర్వైజ్ ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్లోకి దిగుతాం. మీరు మమ్మల్ని బెదిరించినంత మాత్రం లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రం ఆగదు కదా. మేము కాకపోతే ఇంకొకళ్ళు నన్ను జైల్లో పెడితే ఆగుతుందా? జడా శ్రావణ్ కుమార్ అయితే ఒక్కడైతే కాదు కదా. ఒక పార్టీ, జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక జై భీమరావు భారత పార్టీకి, ఒక అంబేద్కర్ ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఒక పార్టీకి మేము ఒక అధ్యక్షుడిని. సో మా పార్టీ తరఫున మా పార్టీలో ఉన్నటువంటి 10,000 మందో 5,000 మంది కార్యకర్తలు ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు. మీరు నన్ను భయపెట్టినంత మాత్రానో లేకపోతే నా మీద కేసులు పెట్టినంత మాత్రానో లేకపోతే నాకు థ్రెటన్ కాల్స్ ఇచ్చినంత మాత్రాన ఏది ఆగదు కదా సార్. మీ జన సైనికులు నాతో మాట్లాడినంత మాత్రాన ఏది ఆగదు కదా. సో నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని వారి హోదాల్లోనే ప్రశ్నిస్తున్నాను తప్ప దయచేసి వ్యక్తిగతంగా నేను ఎవరి మీద విమర్శలు చేయదలుచుకోలేదు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఏం చేయాలి, ఏం చేయటం లేదు, ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు, ఏం చేయటం లేదు, గత ప్రభుత్వంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేయటం లేదు. ఖచ్చితంగా ఇవి రెండు కంపేర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల మీద, వాళ్ళు చేసినటువంటి వేదా పనుల మీద, వాళ్ళు తీసుకున్నటువంటి దరిద్రపు నిర్ణయాల మీద, అమరావతిని నాశనం చేసిన విధానం మీద పూర్తి స్థాయిలో ఫైట్ చేసినటువంటి వ్యక్తిగా ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, రాబోయే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఏ ప్రభుత్వమైన తప్పైతే ప్రశ్నిస్తాం. రేపొద్దున మేము అధికారం ప్రజలు మాకు ఇచ్చేంత వరకు, మా పరిపాలించే అధికారం వచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. పరిపాలన అధికారం మాకు వచ్చిన తర్వాత మేము ప్రశ్నించి ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని అవి ప్రశ్నించకుండా ఇంకొకళ్ళ అవకాశం లేకుండా మేము నిజాయితీగా నిర్మబద్ధంగా పరిపాలన చేస్తాం. పరిపాలన చేసేదానికి మాకు కొంత సమయం పడుతుంది, మేము నిర్ణయం తీసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది. ఆ సమయం వచ్చేంత వరకు మేము వేచి చూడాల్సిందే కదా రాష్ట్ర ప్రజలకి. మరొక్కసారి నేను హృదయపూర్వకంగా విన్నపం చేస్తున్నా, ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన, ఎమ్మెల్యే అయినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎమ్మెల్యేగా 500 ఓట్లు రావచ్చు, 5,000 ఓట్లు రావచ్చు, 50,000 ఓట్లు, 70,000, 90,000 ఓట్ల మెజారిటీతో పెంచాడు. ఏం పీకాడు పవన్ కళ్యాణ్? సో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద దాడి చేయటం దయచేసి మానేయండి. మీరు దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి మా దగ్గర బలం లేకపోవచ్చు, ప్రతి దాడి చేసేటువంటి బలగం మా దగ్గర లేకపోవచ్చు, లేకపోతే మీ దాడిని ఎదుర్కొనేటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు మా దగ్గర లేకపోవచ్చు. కానీ మా దగ్గర ఉన్నటువంటి అకుంఠిత దీక్ష, అంబేద్కరిజం, ప్రశ్నించే తత్వం ఎప్పటికీ మారు, ఎప్పటికీ కూడా ఈ తత్వం మాతోనే ఉంటుంది. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పర్సనల్గా తీసుకోకుండా ప్రజా సంక్షేమం కోసం మేము చేసేటువంటి ఒక
అప్పీల్ అని మాత్రం భావించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.